ఫ్రెండ్స్, 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరం అందరూ మరింత ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ ఈ జీవే మీకోసం. బేసిక్ గా సేవింగ్స్ రెండు రకాలు. ఫస్ట్ ది ఇంట్రెస్ట్ ఎర్నెడ్ సేవింగ్స్, అంటే మన దగ్గర అదనంగా ఉన్న డబ్బుని ఎక్కువ వడ్డీని అందించే స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రాబడి పొందడం. ఈ పెట్టుబడులపై మనకు అధిక రాబడి తప్ప మరే ఇతర లక్ష్యం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుని విత్ డ్రాలను డిపాజిట్ చేసుకోవచ్చు. 1 సంవత్సరం వయసు పిల్లల నుంచి 100 సంవత్సరాల వయసు కలిగిన వారు కూడా వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సెకండ్, గోల్స్ ఓరియంటెడ్ సేవింగ్ స్కీమ్స్. ఇవి ప్రత్యేకంగా ఒక లక్ష్యం కోసం డిజైన్ చేయబడి ఉంటాయి. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా ఈ సేవింగ్ మనం బ్రేక్ చేయలేం. ఒకవేళ చేస్తే ఆ లక్ష్యం నెరవేరదు. ఉదాహరణకు, ఆడపిల్లలు ఉన్నవారికి మాత్రమే సుకన్య సమృద్ధి యోజన వర్తిస్తుంది, కానీ మగపిల్లలు ఉన్నవారికి వర్తించదు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, రైతులకు ప్రత్యేకంగా కిసాన్ వికాస్ పత్ర మొదలైనవి. అయితే ఫ్రెండ్స్, గోల్స్ ఓరియంటెడ్ సేవింగ్ స్కీమ్స్ గురించి నేను సెపరేట్ గా వీడియో చేసి మీకు అందిస్తాను. ఈ వీడియోలో అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి ఎలిజిబుల్ అయ్యేలా గవర్నమెంట్ డిజైన్ చేయబడిన టాప్ 5 సేవింగ్ స్కీమ్స్ వివరాలతో పాటు 2025 సంవత్సరంలో కొత్త వడ్డీ రేట్ల ప్రకారం ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ఎంత లభిస్తుందో కాల్కులేట్ చేసి చూపిస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఫ్రెండ్స్, 2024 స్టాక్ మార్కెట్ పతనం తర్వాత నష్టాలు ఫేస్ చేసిన చాలా మంది ప్రజలు 100% సేఫ్ అండ్ ఫిక్స్డ్ రిటర్న్స్ ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. పోస్ట్ ఆఫీస్ లో మీరు పెట్టుబడి పెట్టడం వల్ల 2 రకాల లాభాలు ఉంటాయి. మొదటిది, పోస్ట్ ఆఫీస్ లో ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినా మనం నిర్భయంగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు పెట్టే డిపాజిట్ మీద 100% గవర్నమెంట్ గ్యారంటీ లభిస్తుంది. ఇక రెండవది, ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీని అందిస్తుంది. ఇక పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ పై వడ్డీని గమనించినట్లయితే బ్యాంకులోని వడ్డీ కంటే పోస్ట్ ఆఫీస్ లోనే అధికంగా లభిస్తుంది. బ్యాంకులో కేవలం సేవింగ్ అకౌంట్ పై 2.50% నుంచి 3% మాత్రమే వడ్డీ లభిస్తే, పోస్ట్ ఆఫీస్ లో మాత్రం దాదాపు 4% వరకు వడ్డీని పొందవచ్చు. ఉదాహరణకు, 1 లక్ష రూపాయలను మీరు బ్యాంక్ అకౌంట్ లో ఉంచితే 2,500 నుంచి 3,000 రూపాయల వరకు మాత్రమే వడ్డీ వస్తుంది. కానీ అదే 1 లక్ష రూపాయల పోస్ట్ ఆఫీస్ లో ఉంచితే సంవత్సరానికి 4,000 రూపాయల వరకు సేవింగ్ అకౌంట్ పై వడ్డీని పొందవచ్చు. ఇప్పుడు టాప్ 5 సేవింగ్ స్కీమ్స్ లో ఫస్ట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ మంది చాలా సులభంగా డిపాజిట్ చేసేది ఫిక్స్డ్ డిపాజిట్ లోనే అని మనం తెలుసుకున్నాం. వీటినే ఎఫ్డి స్కీమ్స్ కూడా పిలుస్తారు. వీటిలో బెనిఫిట్స్ ఏమిటంటే, మీ దగ్గర ఉన్న అమౌంట్ అది ఎంతైతే అంత ఈ ప్లాన్ లో ఒకసారి డిపాజిట్ చేస్తే చాలు. ఈ స్కీమ్స్ లో బెనిఫిట్ ఏమిటంటే, మీ దగ్గర ఉన్న అమౌంట్ అది ఎంతైతే అంత ఈ ప్లాన్ లో ఒకసారి డిపాజిట్ చేస్తే చాలు. స్కీమ్ సమయం మొత్తం కొద్దిగా పే చేయాల్సిన అవసరం ఉండదు. అది కూడా మినిమం 1000 రూపాయల నుంచి మాక్సిమం ఎంతైనా అమౌంట్ ని మీరు ఎఫ్డి ఓపెన్ చేయవచ్చు. నెక్స్ట్, మీ డిపాజిట్ ని బేస్ చేసుకుని ప్రతి క్వార్టర్ కు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ని యాడ్ చేస్తుంది. వన్స్ స్కీమ్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే మీరు స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన డిపాజిట్ అమౌంట్ మరియు మొత్తం స్కీమ్ లో లభించే వడ్డీ ఈ రెండింటినీ కలిపి మెచ్యూరిటీగా పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ ఉండవు. ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇక ఎఫ్డి టెన్యూర్ విషయానికి వస్తే 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి మరియు 5 సంవత్సరాలకి ఎఫ్డిని మనం బుక్ చేసుకోవచ్చు. కానీ 4 సంవత్సరాలకి ఎఫ్డి స్కీమ్ అనేది ఉండదు. అలాగే మీరు గమనించినట్లయితే 1, 2 మరియు 3 సంవత్సరాల ఎఫ్డితో కంపేర్ చేస్తే 5 సంవత్సరాల ఎఫ్డిపై లభించే వడ్డీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న అమౌంట్ ను ఎంత కాలానికి ఎఫ్డి చేస్తే మెచ్యూరిటీ ఎంత లభిస్తుందో తెలుసుకునే ముందు అసలు 2025 ఫస్ట్ క్వార్టర్ లో ఎఫ్డి రేట్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ని పరిశీలిద్దాం. 2025 ఫస్ట్ క్వార్టర్ ప్రకారం 1 సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.90% ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అలాగే 2 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.0%, 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.10% మరియు 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.50% ని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ వడ్డీ రేట్ల ఆధారంగా ఒక వ్యక్తి ఎంత డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ఎంత లభిస్తుందో కాల్కులేట్ చేద్దాం. ఆఫీస్ యొక్క లేటెస్ట్ వడ్డీ రేట్ల ప్రకారం మిస్టర్ రాము అనే ఒక వ్యక్తి 1 లక్ష రూపాయలను 1 సంవత్సరానికి ఎఫ్డి చేస్తే 1,07,080 రూపాయలు ఆయనకు మెచ్యూరిటీగా లభిస్తాయి. అలాగే 2 సంవత్సరాలకు 1 లక్ష రూపాయలు ఎఫ్డి చేస్తే 1,14,371 రూపాయలు, 3 సంవత్సరాలకు ఎఫ్డి చేస్తే 1,21,876 రూపాయలు రావడం జరుగుతుంది.
ఒకవేళ అదే ₹1,00,000 మిస్టర్ రాము 5 సంవత్సరాల కానీ ఎఫ్డి చేసినట్లయితే 7.50% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 5 సంవత్సరాల తర్వాత ₹1,45,000 వ్యక్తికి పోస్ట్ ఆఫీస్ మెచ్యూరిటీగా అందిస్తుంది. అందువల్ల స్టాక్ మార్కెట్ దృష్టిలో ఉంచుకొని 1% సేఫ్టీ అండ్ ఫిక్స్డ్ రిటర్న్స్ కోసం మనం ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అయితే ఈ వడ్డీ రేట్లు ఇన్ఫ్లేషన్ అధిగమించలేవు, కాబట్టి ఎఫ్డీపై అధిక వడ్డీ రేట్లు కావాలంటే స్టేబుల్ మనీ యాప్ను ఉపయోగించవచ్చు. స్టేబుల్ మనీ ఒక ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మీరు ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసి 9.50% వరకు వడ్డీని ఎర్న్ చేయవచ్చు. వీటిలో అడిషనల్ గా మీకు లభించే ఇంట్రెస్ట్ రేట్ 2 నుంచి 3% వడ్డీ అనేది లాంగ్ టర్మ్ లో మీ యొక్క రాబడిపై ఖచ్చితంగా 20 to 30% వరకు వేరియేషన్ చూపిస్తుందని మీరు మర్చిపోవద్దు. స్టేబుల్ మనీ యాప్ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ యాప్ ద్వారా మీరు దేశంలో 200 కంటే ఎక్కువ బ్యాంకుల ఎఫ్డీ రేట్లను ఒకే చోట కంపేర్ చేసి మీకు నచ్చిన ఎఫ్డీని బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా మీరు ఏదైనా బ్యాంకులో ఎఫ్డి చేయాలనుకుంటే ఆ బ్యాంకులో మీకు సేవింగ్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. కానీ స్టేబుల్ మనీ ద్వారా మీరు అనేక బ్యాంకుల్లో మల్టిపుల్ ఎఫ్డీలు చేయవచ్చు, అది కూడా ఎటువంటి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయకుండానే. ఇక స్టేబుల్ మనీ యాప్ గ్యారంటీ విషయానికి వస్తే మీరు ఎక్కడ ఎఫ్డీని బుక్ చేసినా మీ డిపాజిట్ నేరుగా బ్యాంకుకు వెళుతుంది. స్టేబుల్ మనీ అనేది కస్టమర్ను నేరుగా బ్యాంకు కనెక్ట్ చేసే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మాత్రమే. అయితే భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ మరియు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పూర్తిగా ఆర్బీఐ చే నియంత్రించబడతాయి మరియు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అన్ని బ్యాంక్ ఎఫ్డీలు 5 లక్షల రూపాయల వరకు బీమా కూడా అందిస్తాయి. డిఎస్సిజిసి ఇది ఆర్బీఐ అనుబంధ సంస్థ. ఒక్కో పాన్ కార్డుకి 5 లక్షల బీమా చేయబడుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు స్టేబుల్ మనీ యాప్ ద్వారా కనీసం ₹1000 పెట్టుబడితో ఎఫ్డీని ప్రారంభించవచ్చు. ఈ యాప్ లో పెట్టుబడి మరియు ఇన్స్టెంట్ విత్డ్రాల్ అందించే అనేక బ్యాంకులు ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే మీరు ఎప్పుడైనా ఎఫ్డీని విత్డ్రాల్ చేసుకోవచ్చు మరియు మీ యొక్క డిపాజిట్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అందువల్ల ప్రస్తుతం వడ్డీ రేట్లు అధికంగా ఉన్నందున ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ కంటే ఎక్కువ రాబడిని పొందాలనుకుంటే ఈ అధిక వడ్డీ ఎఫ్డీలలో అదే సెక్యూరిటీతో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. కాబట్టి ఇప్పుడే స్టేబుల్ మనీ యాప్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సెకండ్ బెస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ రికరింగ్ డిపాజిట్. ఎఫ్డీ లాగా ఒకసారి కాకుండా ప్రతి నెల చాలా తక్కువ పెట్టుబడి పెడుతూ ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ ఒక వరం. ఎందుకంటే ఈ స్కీమ్ లో మీరు పెద్ద మొత్తంలో కూడా పెట్టుబడి బెస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ రికరింగ్ డిపాజిట్. ఎఫ్డీ లాగా ఒకసారి కాకుండా ప్రతి నెల చాలా తక్కువ పెట్టుబడి పెడుతూ ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ ఒక వరం. ఎందుకంటే ఈ స్కీమ్ లో మీరు పెద్ద మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. కనీసం నెలకు ₹100 కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ పై చక్రవడ్డీ లభిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ లో మీరు అమౌంట్ ని ప్రతి నెల ఫిక్స్ గా ఉంచాలి. అది 100 అయితే 100, 500, 1000, 2000 ఇలా ఒకసారి ఎంతైతే అమౌంట్ తో ఆర్డీ ఓపెన్ చేస్తామో అదే అమౌంట్ 5 సంవత్సరాలు కొనసాగించాలి. ఆర్డీ స్కీమ్ లో మీ యొక్క డిపాజిట్ పై ఎప్పటికప్పుడు వడ్డీ యాడ్ అవుతూ కాంపౌండింగ్ అవుతుంది. అలాగే లాస్ట్ లో మొత్తం అమౌంట్ ఒకసారే మీకు మెచ్యూరిటీ రూపంలో పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. ఫ్రెండ్స్, ఆర్డీ స్కీమ్ లో ఎవరైనా సరే అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. పిల్లల పేరు మీద కూడా ఈ స్కీమ్ ని మీరు ఓపెన్ చేయవచ్చు. అలాగే ఆర్డీ స్కీమ్ లో డిపాజిట్ చేయడం కోసం ప్రతి నెల పోస్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ యొక్క సేవింగ్ అకౌంట్ నుంచి ఆర్డీ అకౌంట్ కు ప్రతి నెల ఆటోమేటిక్ డెబిట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక ఆర్డీ స్కీమ్ లో లభించే వడ్డీని మనం గమనించినట్లయితే 6.70%. ఫ్రెండ్స్, ఈ వడ్డీ రేట్ ఆధారంగా మిస్టర్ రవి అనే ఒక వ్యక్తి ప్రతి నెల ₹100 ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ₹7,136 రావడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ₹500 డిపాజిట్ పై ₹35,682, ప్రతి నెల ₹1,000 డిపాజిట్ పై ₹71,365 మెచ్యూరిటీగా లభిస్తాయి. ఒకవేళ మిస్టర్ రవి ₹5,000 ప్రతి నెల డిపాజిట్ చేస్తే ₹3,56,829 లభిస్తాయి. అదే ప్రతి నెల ₹10,000 డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీగా ₹7,13,658 పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఆర్డీ స్కీమ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు పెట్టే తక్కువ పెట్టుబడికి గవర్నమెంట్ గ్యారంటీతో పాటు చక్రవడ్డీ కూడా లభిస్తుంది.
అయితే ఫ్రెండ్స్ 2024-25 పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లలో ఏమాత్రం తేడా లేదు. కాబట్టి లభించే మెచ్యూరిటీ కూడా ఒకే విధంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ 9 సేవింగ్ స్కీమ్స్ ను దృష్టిలో ఉంచుకొని ఒక పెద్ద వీడియోని లాంచ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ ఒకే చోట మీరు చూడవచ్చు. నెక్స్ట్, లాంగ్ టర్మ్ లో చక్రవడ్డీని అందించే మరొక గవర్నమెంట్ పథకం PPF. ఎవరైతే ట్యాక్స్ సేవ్ చేయాలనుకుంటున్నారో మరియు ఎక్కువ మొత్తంలో చక్రవడ్డీ ద్వారా మెచ్యూరిటీని పొందాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ స్కీమ్ చాలా అనుకూలం. PPF అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. సాధారణ డాక్యుమెంట్స్ తో పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకుల్లో ఈ అకౌంట్ ని మీరు ఓపెన్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలతో మొదలుకొని మాక్సిమం 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, PPF స్కీమ్ యొక్క సమయం 15 సంవత్సరాలు. అయితే మీకు ఏదైనా అత్యవసర సమయంలో డబ్బులు కావాల్సి వస్తే ఈ స్కీమ్ ఆధారంగా లోన్ కూడా తీసుకోవచ్చు. 2025 జనవరి ప్రకారం ఈ స్కీమ్ లో 7.10% వడ్డీని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వడ్డీ రేట్ ఆధారంగా ఒక వ్యక్తి ప్రతి నెల 500 రూపాయలు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత 1,57,784 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే నెలకు 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 3,15,568 రూపాయలు, ప్రతి నెల 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అతనికి 15,77,840 రూపాయలు లభిస్తాయి. నెక్స్ట్, నెలకు 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 31,55,680 రూపాయలు. ఒకవేళ స్కీమ్ యొక్క మాక్సిమం లిమిట్ అయిన 1,50,000 రూపాయలను సంవత్సరానికి ఒకసారి మీరు డిపాజిట్ చేసినట్లయితే 15 సంవత్సరాల తర్వాత 4,68,210 రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది. వల్ల దీర్ఘకాలంలో చక్రవడ్డీతో మనం ఎక్కువ లాభాన్ని PPF స్కీమ్ లో పొందవచ్చు. నెక్స్ట్, సింగిల్ డిపాజిట్ ద్వారా తక్కువ సమయంలో చక్రవడ్డీని అందించే పోస్ట్ ఆఫీస్ NSC స్కీమ్ గురించి తెలుసుకుందాం. NSC అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అని అర్థం. ఈ స్కీమ్ లో పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ NSC స్కీమ్ ఈ విధంగా పనిచేస్తుంది. ఈ పథకంలో మీరు ఒక్కసారి మాత్రమే కొంత మొత్తంలో డిపాజిట్ చేయాలి. మీ యొక్క డిపాజిట్ మీద వడ్డీ లభిస్తూ కాంపౌండింగ్ అవుతుంది. మెచ్యూరిటీ సమయం పూర్తయిన తర్వాత మీ యొక్క పెట్టుబడి, డిపాజిట్ మొత్తము మరియు వడ్డీ కలిపి మెచ్యూరిటీగా లభిస్తాయి. పోస్ట్ ఆఫీస్ NSC స్కీమ్ నే 5 సంవత్సరాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ NSC స్కీమ్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి వయసు పరిమితులు లేవు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాల లోపు చెవిటి మూగ పిల్లలు కలిగిన వారికి కూడా ఈ స్కీమ్ బెనిఫిట్ గా ఉంటుంది. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో మినిమం 1,000 రూపాయలతో మొదలుకొని అత్యధికంగా ఎంతైనా డిపాజిట్ ను మీరు చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ NSC స్కీమ్ యొక్క సమయం 5 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క ప్రస్తుత వడ్డీ రేటు వచ్చి 7.70% గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కాబట్టి వడ్డీ రేటు ఆధారంగా మిస్టర్ సురేష్ అనే ఒక వ్యక్తి 1,000 రూపాయలను ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే 1,450 రూపాయలు లభిస్తాయి. 10,000 రూపాయల కనుక డిపాజిట్ చేస్తే 14,500 రూపాయలు. అలాగే ఒకసారి 50,000 రూపాయలని స్కీమ్ లో డిపాజిట్ చేస్తే 72,450 రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి. ఒకవేళ అతను 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 1,44,900 రూపాయలు. 3 లక్షల రూపాయలు ఒకసారి డిపాజిట్ చేస్తే 4,34,710 రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది. ఒకవేళ మిస్టర్ సురేష్ తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలను ఒకేసారి డిపాజిట్ చేస్తే 7.70% వడ్డీ ఆధారంగా 5 సంవత్సరాల తర్వాత 7,24,520 రూపాయలు రావడం జరుగుతుంది. కాబట్టి వన్ టైం డిపాజిట్ అండ్ కాంపౌండింగ్ వడ్డీని దృష్టిలో ఉంచుకొని NSC స్కీమ్ లో కూడా మనం మంచి రిటర్న్స్ పొందవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్, మీ యొక్క మంత్లీ శాలరీతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతి నెల రెగ్యులర్ గా అమౌంట్ అందించే స్కీము పోస్ట్ ఆఫీస్ MIS స్కీము. ఇది ఒక వన్ టైం డిపాజిట్ స్కీమ్ గా పనిచేస్తుంది. అంటే ఈ స్కీమ్ లో మీరు ఒక్కసారి అమౌంట్ డిపాజిట్ చేయాలి. అప్పుడు మీ యొక్క డిపాజిట్ ను బేస్ చేసుకొని దాని మీద లభించే వడ్డీని ప్రతి నెల 5 సంవత్సరాల పాటు మీ అకౌంట్ లో పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. అలాగే మీరు ఈ స్కీమ్ లో ప్రారంభంలో ఎంతైతే డిపాజిట్ చేశారో ఆ మొత్తాన్ని లాస్ట్ లో మీకు యథావిధిగా రిటర్న్ చేస్తుంది. భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి అయినా ఈ స్కీమ్ లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ డిపాజిట్ అకౌంట్లను ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేయవచ్చు. సింగిల్ అకౌంట్ మరియు జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఈ స్కీమ్ లో మనం గమనించవచ్చు. నెక్స్ట్, సాధారణంగా ఈ స్కీమ్ యొక్క సమయం 5 సంవత్సరాలు ఉంటుంది.
ఒక వ్యక్తి మినిమం 1000 రూపాయల నుంచి మాక్సిమం 9 లక్షల రూపాయల వరకు అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే అప్ టు 15 లక్షల వరకు కూడా మీరు అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ కి సంబంధించి 7.40% వడ్డీ అయితే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వడ్డీ ఆధారంగా ఒక వ్యక్తి ఈ స్కీమ్ లో ₹1,00,000 డిపాజిట్ చేస్తే ప్రతి నెల ₹616 వచ్చే 5 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. అలాగే ₹2,00,000 డిపాజిట్ చేస్తే నెలకు ₹1,233, ₹5,00,000 డిపాజిట్ చేస్తే ప్రతి నెల ₹3,083. ఫ్రెండ్స్, ఈ వడ్డీ రేట్ ఆధారంగా ఒక వ్యక్తి ఈ స్కీమ్ లో ₹1,00,000 డిపాజిట్ చేస్తే ప్రతి నెల ₹616 5 సంవత్సరాల పాటు లభిస్తాయి. అదే ₹2,00,000 డిపాజిట్ పై ₹1,233, ₹5,00,000 డిపాజిట్ పై ప్రతి నెల ₹3,083 రావడం జరుగుతుంది. నెక్స్ట్, సింగిల్ డిపాజిట్ యొక్క మాక్సిమం లిమిట్ ₹9,00,000 డిపాజిట్ చేస్తే ప్రతి నెల ₹5,550 రావడంతో పాటు 5 సంవత్సరాల తర్వాత ₹9,00,000 వ్యక్తికి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ స్కీమ్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ₹15 లక్షల కనుక డిపాజిట్ చేస్తే వారికి ప్రతి నెల ₹9,250 చొప్పున వచ్చే 5 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో వారికి మాత్రమే ఈ పోస్ట్ ఆఫీస్ ఎంఐ స్కీమ్ ఆర్థికంగా ఉపయోగపడుతుంది. అందువల్ల మీ అవకాశాన్ని బట్టి పొదుపు ప్రారంభించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి 2025 పోస్ట్ ఆఫీస్ టాప్ 5 స్కీమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీటిలో ఏ స్కీమ్ మీకు బాగా నచ్చిందో క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్న స్టేబుల్ మనీ యాప్ లింక్ పై క్లిక్ చేయండి, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫస్ట్ ఎఫ్డీని బుక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.